మొన్న ఈ మధ్య నేను కేరళకి ఒక పెళ్ళికి వెళ్ళాను. ఆ పెళ్ళిలో కూటు అని వడ్డించారండి పొట్లకాయతోటి. యాక్చువల్గా కూటు అన్నది మసాలా వేరుంటుంది. ఇది అవియల్ లాగా అవియల్ మసాలా వేశారు. దగ్గర దగ్గర అవియల్ మసాలా అంటే దగ్గర దగ్గర అవియల్ మసాలా టేస్ట్ ఉంది. అవియల్కిను కూటు మసాలాకి చాలా తేడా ఉంటుంది. కూటు మసాలాలో అది నూరి మనం గ్రైండ్ చేసి పెట్టుకుంటే గుమగుమలాడుతుంటుందండి, చాలా బాగుంటుంది. అవియల్ కూడా చాలా బాగుంటుంది. కూర చాలా బాగా వచ్చిందండి. సరే ఏంటి నాయన కథా కమిషన్ అడిగితే వంట వాళ్ళు చెప్పారు, వాళ్ళని చెప్పారు, నేను తెలుగులో అర్థం చేసుకున్నాను. తర్వాత ఆ పెద్ద మనిషి వచ్చి ఆయన అర్థం చేయించాడు నాకు ఏంటిది అన్నది. రుచి సూపర్ ఉందండి. ఇది చాలా చాలా బాగుంది. చేసుకోవడం కొద్దిగా టైం పడుతుంది, టైం ప్రాసెస్ కొద్దిగా ఎక్కువనే. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మనం చూద్దాము. కొద్దిగా ఓపిక మనం చేసుకుందాం. దీన్ని కొబ్బరి నూనెతో చేశారండి. ఒక 4 చెంచాలు కొబ్బరి నూనె, 2 చెంచాలు 4 చెంచాలు పడుతుందండి. మనం ఎక్కడ వేయాలి ఏంటిదని చూపెడతాను. పోపుకి వేసుకుంటామండి. సాంబార్ పౌడరు ఆప్షనల్ అండి. సాంబార్ పౌడర్ వేస్తే ఒక రుచి వచ్చింది. సాంబార్ పౌడర్ లేకుండా కూడా చేసుకోవచ్చు. సాంబార్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ సాంబార్ పౌడరు, ఒక సగం కాయ కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి తీసి వెనకాల బ్లాక్ పార్ట్ నేను చూపెడుతుంది తీసేసి దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి, ఇంగువ రుచి తగలాలండి, 1 టేబుల్ స్పూన్ ఇంగువ. జీలకర్ర మనము కొబ్బరితో పాటు గ్రైండ్ చేస్తాం, ప్లస్ పోపుకి కావాలి 1.5 టేబుల్ స్పూను జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ పోపుకి, 1 టేబుల్ స్పూను గ్రైండ్ చేసుకునేందుకు. ఎండుమిరపకాయలు 2 అండి పోపుకి. శనగపప్పు 1 టేబుల్ స్పూను, ఆవాలు 1 టేబుల్ స్పూను, మిరియాలు ఒక 1/2 టీ స్పూను మిరియాలు, మినపప్పు పోపుకండి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కారం దగ్గర చూసుకోండి, 2 పచ్చిమిరపకాయలు. ఇవి కావాల్సిన పదార్థాలు. అయితే మన పెసరపప్పు కావాలి. పెసరపప్పు సంగతి ఏంటంటే ఇప్పుడే చెప్తాను మీకు. పెసరపప్పు మనం ఒక 1/2 కప్పు తీసుకున్నాం. ఒక 1/2 కిలోమీటర్కు మనకి పొట్లకాయ ఉంది, దానికి ఒక 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాం. పెసరపప్పుని యాస్టీస్గా బాయిల్ చేయొచ్చు, కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ వేయించి ఉడకబెట్టాలి. 2 రకాలుగా చేసుకోవచ్చు. నేను వేయించకుండా చేస్తున్నాను. వేయించి చేస్తే ఒక రుచి, వేయించకుండా చేస్తే ఒక రుచి ఉంటుంది. ఏది చేసిన రుచి చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది రుచి. నేను వేయించకుండా చేస్తున్నాను. ఫస్ట్ ఏం చేద్దామంటే మీరు పెసరపప్పుని ఒక 2 సార్లు కడిగేసి 1/2 కప్పుని ఒక 2 విజిల్స్ వచ్చేంత మటుకు కుక్కర్లో పెట్టి దింపుకోండి. రైట్, దీంతో మనకి పని ఇప్పటికే అయిపోయింది. శనగపప్పు నేను ఇందాక పోపుకి చెప్పాను. ఇది గ్రైండ్ చేసుకోవడానికి మసాలా కూడా కావాలి. ఒక 4 చెంచాల శనగపప్పు, మిరియాలు చెప్పాను, ఎండుమిర్చి. ఈ కూరకి ప్రత్యేకత ఏంటిదంటే ఎక్కువ కారం ఉండద్దు. కారం ఉండే కూరలు కారంగా తినాలి, కారం లేనివి కారంగానే తినాలి. ఇది కారం ఉండదు. కారంగా తింటే రుచి పోతుంది. కాబట్టి లైట్ కారం ఉండాలి. కారం చూసి వేసుకోండి. మిరియాలు కూడా ఘాటుగా ఉంటాయి. ఒక ఎండుమిర్చి 1, కొబ్బరి సగం కాయ వెనకాల పొట్ట చూపెడతాను ఇప్పుడే. రైట్, ఇవి 4 కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి పేస్ట్ని. నేను ఈ ప్రాసెస్లోకి వెళ్తాను గ్రైండ్ చేసుకోవడానికి. ఇది మనం కొబ్బరి వెనకాల ఈ బ్లాక్గా ఉంది కదా, దీన్ని మెల్లిగా తీసేసుకుందాం. ఇట్లా దీనివల్ల ఏమవుతుందంటే నీట్గా కనిపిస్తుంది, బాగుంటుంది. తర్వాత కొబ్బరి కూడా స్మూత్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది తినడానికి. దానికి అడ్డం ఏమి ఉండదు. లైట్గా తీసేసుకోండి. ఇది తీసుకొని శనగపప్పు వేయించుకొని, శనగపప్పుతో పాటు ఇది ఒక్కసారి వేడి తగిలించాలి అంతే. మూకుళ్ళలో వేస్తాం కదా, ఆఖరిలో వేసి దింపేసుకుందాం. దింపేసుకొని వాటిని గ్రైండ్ చేసుకొని ఆ మిక్సర్ని బయట పక్కన పెట్టుకుందాం. రైట్, నేను ఇప్పుడే ఇది మొత్తం కట్ చేసుకొని చిన్న ముక్కలు చేసుకొని మళ్ళీ చూపెడతాను. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. శనగపప్పుని సన్నటి సెగ మీద మనం వేయించుకుంటున్నాము. వేయించుకొని ఇది వేగిన లోపల ఏం చేద్దాం, పొట్లకాయని కట్ చేసుకుందాం. ఎట్లా కట్ చేయాలంటే అన్నది చూద్దాము. ఇది ఉంది కదా, తీసి మధ్యలో ఈ పాటను తీసేద్దాం. గింజలా ఉన్నవి తీసేసి వీళ్ళంతా కూడా తీసేద్దాం. లేతగా ఉంటే ఉంచుకుందాము, ముదురుగా ఉంటే తీసేసి ఈ రకంగా కట్ చేసేసుకుందాం. చిన్నగా కట్ చేసుకొని దీన్ని ఏం చేద్దామన్నా నెక్స్ట్ స్టెప్లో చూద్దాము. ఇది పచ్చి కొబ్బరి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. ఇది కూడా వేగిద్దాం ఒకసారి. అంటే ఇది మొత్తం శనగపప్పు అంతా వేగిన తర్వాత ఉట్టిగా వేడి తగిలిద్దాం దానికి.
రైట్. నెక్స్ట్ స్టెప్లోకి మళ్ళీ వేగిన తర్వాత మీకు చూపెడతాను. శనగపప్పు వేగిపోయింది. దీంట్లో ఏం చేసాం మనం, కొబ్బరి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసాం. మిరియాలు, ఎండుమిరపకాయ, శనగపప్పు, కొబ్బరి లైట్గా వేడి తగలాలి అంతే. దీనికి పొయ్యి ఆర్పేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకుందాము. నేను గ్రైండ్ చేసుకుని వచ్చిన లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టరండి. తర్వాత ఇది చేసుకుని తిన్న తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. రుచి మటుకు గ్యారెంటీగా చాలా బాగుంటుందండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. రైట్, నేను నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. ఇది పొట్లకాయ ఉడికిపోయింది. మనం ఏం చేసాం, పసుపును ఉప్పు వేసి ఉడికించాము. ఉడికిపోయింది. నీళ్లు కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాం. నాకు కొబ్బరి, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా, అది కొద్దిగా గట్టిగా ఉంది. దాంట్లో ఏం చేద్దాం, మనం ఉడకబెట్టుకుని నీళ్ళు కలుపుదాం. ఇంత అవసరం కూడా పడదు, దీంట్లో సగం సరిపోతుంది. సగం తీసి పక్కన పెట్టుకుని రేపు ఇంకో కూర ఏమైనా చేసుకుంటే దాంట్లో వాడుకుందాం, పక్కన పెట్టుకుందాం. సగం సరిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, పెసరపప్పు మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేసి కలిపేసుకుందాము. కలిపి ఒక్కసారి ఉప్పు వేసుకుందాం. మొత్తం కలిపేసుకొని మనం పోపు ఏం చేస్తాం, పైనుంచి పోపు వేసుకుంటాం. పై పోపు దీంట్లో డైరెక్ట్ పోపు వేయము, పైనుంచి పోపు వేసుకుందాం. మొత్తం కలిపేసుకొని ఒక్క నిమిషం ఉప్పు, పసుపు ఇంకొకసారి చూసుకొని, పసుపు సరిపోయింది, ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనకి ఉడికిపోయింది కదా, నీళ్లు పొట్టకాయ ఉడకబెట్టిన నీళ్లు దీంట్లో కలుపుకుందాం. కొద్దిగా కలుపుకొని చక్కగా కలిపేసుకుని ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఉప్పు సరి చూసుకుంటే అయిపోయింది. కొద్దిగా గట్టి పడుతుంది. గట్టి పడిన తర్వాత దింపేసుకుందాము. పైనుంచి పోపు వేసుకుందాం, కొబ్బరిన్న పోపు. రైట్, ఒకసారి ఉప్పు సరి చూసుకుంటా. చక్కగా దగ్గర పడిపోయింది. కొబ్బరిన్న పోపు వేసాము. ఇంగువ, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఒక పచ్చిమిరపకాయ, ఒక రెబ్బ కరివేపాకు. ఇది కూర చప్పగానే ఉండాలి. కారంగా తింటే అంత అదిగా ఉండదు. కారంగా తినే కూరలు అవి కారంగా తినాలి, పదార్థాలు చప్పగా ఉండదు, చప్పగానే తినాలి. ఇది కొద్దిగా కారం లేకుండా తినాలి. రుచి మటుకు అద్భుతంగా ఉంటుంది, గ్యారెంటీగా చెప్పచ్చు. చేసుకోవడం కొద్దిగా టైం తీసుకుంటుంది, ఒక అర్ధగంట పైన తీసుకుంటుంది టైము. అంటే మసాలాలు అవి రెడీ చేసుకోవాలి కదా, దాంతో టైం పడుతుంది. కొబ్బరి కూడా మీరు ముదిరిపోయిన కొబ్బరి తీసుకోండి. లేత కొబ్బరి అంత రుచిగా ఉండదు. ముదిరిపోయిన కొబ్బరి తీసుకొని కొబ్బరి వెనకాల పార్ట్ తీసి చేస్తే నీట్గా ఉంటుంది, బాగుంటుంది, తినడానికి ఈజీగా ఉంటుంది. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అయితే ఇంకోటి, మీరు కొబ్బరిని పోపు వేస్తారు కదా, కొబ్బరిని లేకపోతే కనుక తినడం ఇష్టం లేదు అనుకుంటే నెయ్యి పోపేయండి. నెయ్యి కూడా లేకపోతే మామూలు నూనెతోటి పోపు వేసుకోండి. చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.